ప్రస్తుతం వస్తున్న సినిమాలు, వాటి ఇతివృత్తాలు, తీసే పద్ధతులు, వాటిని ప్రమోషన్ చేసే పద్ధతులు, దానికి అవలంబించే స్వార్థపూరిత దురాశాపూరిత మార్గాలు పిల్లల్ని, యువతని, సమాజాన్ని ఎలా అనర్థాలకు గురిచేస్తోందో సమగ్రంగా విశ్లేషిస్తున్న శ్రీ భాగవతుల కుటుంబరావు గారి ప్రసంగంలో ఇది 2వ భాగం. ఇది మాత్రమే కాదు, మీకు నిజానికి చాలా సామాజిక బాధ్యతతో వినోదాన్ని, విజ్ఞానాన్ని మేళవించిన చాలామంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. బిఎన్ రెడ్డి ఆయన ముఖ్యులు, అందులో కేవీ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే మీకు వినోదంతో పాటు కథలో ఏదైనా ఒక వైజ్ఞానిక అంశాన్ని ప్రవేశపెట్టడం, కొన్ని కొత్త విషయాన్ని ప్రజలకు చెప్పడం అన్నది వారు చేసేవారు. అలాగే మీకు కళాత్మకంగా ప్రజల్ని ఇంకా వాళ్ళని మనసుని అలరిస్తూ దాన్ని కళని మనోరంజకంగా చెప్తూ వాళ్ళకి కొంత సందేశాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిని మాత్రం వాళ్ళలో మంచి భావాన్ని కలిగించే పద్ధతిలో కూడా డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. వేదాంత రాఘవయ్య గారు, అలాగే కమలాకర కామేశ్వరరావు గారు, ఇలాంటి డైరెక్టర్స్ రూపొందించిన సినిమాలను చూసినా కూడా మీకు కళాత్మకంగాను ప్రజల్ని ఒక మంచి డైరెక్షన్లో పెట్టేటట్టుగాను, లేదా కనీసం వాళ్ళ మనసుని సరైన మార్గంలోనే ఉండేటట్లుగాను ఉండేది. ఇంకా తర్వాత మీరు ఆలోచిస్తే తర్వాత తరంలో కూడా కమ్యూనిజం భావాన్ని చాలా చక్కగా, అందులో ఉన్న ఎసెన్స్ని చాలా చక్కగా మనుషులు మారాలి లాంటి సినిమాలలో అప్పుడున్న సామాజిక పరిస్థితుల్ని చెప్పి ఎన్లైట్ చేసిన మన వి మధుసూదన్ రావు గారు వంటి వారు కానీ, లేకపోతే కమ్యూనిజంలో ఉన్న భావాన్ని చాలా సూక్ష్మంగా చక్కగా ప్రజలకు హృద్యంగా చెప్పే టి కృష్ణ వంటి డైరెక్టర్స్ కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా మంచి విషయాలు సామాజిక బాధ్యతతో ప్రజలకి చెప్పడం జరిగింది. అలాంటి సినిమాలు వచ్చాయి. ఇది మనం గత చరిత్ర అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చూశాను ఇవన్నీ, సరే మనలో కూడా చాలామంది చూసుంటారు, నిజమే, కానీ ఇది చరిత్రే అయిపోయింది. మరి ప్రస్తుత సమాజం ఏమిటి, ప్రస్తుతం వస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయి అంటే అది తెలియంది కాదు. ఏమిటంటే అందరికీ తెలిసిన విషయమే. ఏమిటంటే వాళ్ళలో ఒక రకంగా పోనీ నీతిని ప్రబోధించకపోయినా చెడు మార్గాల ద్వారా వెళ్ళే పద్ధతి కాకుండా ఉన్నా పర్వాలేదు. కనీసం ఒక ఎంటర్టైన్మెంట్ వరకు ఉంటే ఎంటర్టైన్మెంట్ కూడా హెల్తీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటే పర్వాలేదు. కానీ పోను ఏమిటి అంటే హీరో కథానాయకుడి యొక్క స్వరూపాలే మారిపోయినాయి, కథ యొక్క స్వరూపాలే మారిపోయినాయి. 10 మంది అమ్మాయిలతో తిరిగేవాడు ఒక హీరో, లేకపోతే ఇంకొకటి ఊరికే జనాల్ని చితకబాదేవాడు ఒక యాంగ్ మ్యాన్. తర్వాత ఇది ఇంకో విషయం ఏమిటంటే ఏదో స్మగ్లింగ్, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వీరోచితంగా చేసేవాడు ఒక హీరో. సో ఇలా ఈ పద్ధతిలో జనాన్ని పక్కదోవ పట్టించడం ఒకటైతే, తెలుగు భాషా పరిజ్ఞానం ఎప్పుడో చంపేశారు. దానిలో ఉన్న తెలుగు నుడికారాల్ని, అందులో ఉన్న వీటినన్నింటినీ కూడా సొగసులన్నింటినీ కూడా చంపేసి చివరికి పిచ్చి పిచ్చి మాటలతో ఇది చేయటం, తెలుగు భాష ఉచ్చారణ కూడా చెడగొట్టేయటం, ఇలాంటి పద్ధతుల్లో సినిమాలు తయారయ్యాయి. సరే, తెలుగు భాష ఉచ్చారణ, తెలుగుని ఇది చేయటం అది ఒకటి పెట్టండి, అది భాషకి సంబంధించిన విషయం. కనీసం ప్రజల్ని ఇలా తప్పుదోవ పట్టించేలాంటి సినిమాలు ఎక్కువ తయారయ్యేసరికి దాని యొక్క ప్రభావం అదే చూపిస్తున్న కారణంగా దాని యొక్క ప్రభావం యూత్ మీద, అందరి మీద పడుతుంది. ఇంకా వేరే లాంటి సినిమాలు రాని కారణంగా అందరూ ఇక తప్పనిసరి ఎంటర్టైన్మెంట్ లాగా ఇదే చూసుకునేవాళ్ళు కొందరు చూస్తున్నారు. ఇది కాక మరొక విషయం ఉంది. మరి ఇలా వీళ్ళందరూ తీస్తున్నారు, సామాజిక బాధ్యత ఏమీ పట్టించుకోవట్లేదు, కేవలం డబ్బు రావడమే. ఇది ఏ రకంగా ఈ ఫార్ములాలో తీస్తే మనకి లాభం వస్తుందంటే ఆ ఫార్ములాలో వెళ్తున్నారు. ఇంకా అక్కడ ఏమిటి ఎథిక్స్ అలాంటివి ఏం లేదు. ఎవరినన్నా అడిగితే మరి డబ్బు రాకుండా చేతులు కాల్చుకుంటే మనం ఎథిక్స్ అవి ఎథిక్స్ని నమ్ముకుంటే ఇవేలా వస్తాయనే పద్ధతిలో అంటున్నారు. దాన్ని కూడా మనం కాదంటానికి వీల్లేదు. కానీ ఏమిటంటే కనీసం సామాజిక బాధ్యత కనుక లేకపోతే అసలు సినిమాలు తీయరాదు. అది ముఖ్యమైన విషయం. కొంచెమైనా కనీసం జనాల్ని చెడగొట్టకుండా ఉండే పద్ధతుల్లో, జనాల్ని తప్పు మార్గం వైపు పట్టించే పద్ధతుల్లో సినిమాలు ఉండటం అన్నది అస్సలు సరి అయిన పద్ధతి కాదు. మరి దీన్ని ఎవరు చేయాలి? పోనీ అందరూ అలాగే చేస్తున్నారు, అలాగే తీస్తున్నారు, అలాగే చూస్తున్నారు, సరే బాగానే ఉంది. ఇంకొక వైపు మీకేం జరుగుతుందంటే, సరే పాటల్లో పోను వచ్చిన విపరీత ధోరణులు అవన్నీ వేరు. దాని ద్వారా దాని ప్రభావం కూడా జనాల్లో పడుతుంది.
శ్రావ్యమైన సంగీతం నుంచి వెళ్ళిపోయి ఇంకా చివరికి ఒకలాంటి ఏమిటి ఏదో వింత ధ్వనులకి సంబంధించిన సంగీతము అదే ఇది చేయటము, అది కూడా మా పిల్లల యొక్క మానసిక పిల్లలేంటి అందరి మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపించడం అదొకటి ఉంది. అది వేరే విషయం. సరే, ఇంకొక వైపు ఆలోచిస్తే మీకు మరి దీన్ని ఎవరు చేయాలి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏదో సెన్సార్ బోర్డు ద్వారా చేస్తుంది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకేవో నామ్స్, ఏమిటి వయలెన్స్ చూపించరాదు, లేదు ఇది చూపించరాదు, ఏమిటి సెక్స్ వయలెన్స్ లాంటివి ఉండరాదు, అది కూడా ఈ మోతాదు మించితే కష్టము అంటున్నారు. ఆ మోతాదు మించినా మరి వస్తూనే ఉన్నాయి, అది వేరే విషయం. ఎక్కడా కూడా ఈ విషయాలు చొప్పించినందువల్ల ప్రజల్లో లేదా యూత్లో లేదా ప్రజల్లో వారికి ఈ రకమైన భావాలు కలిగి సమాజం చెడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాలైన భావాన్ని ప్రతిబింబించేలాంటి సినిమాలు తీయరాదు, వాటికి మేము సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వము అనేలాంటి నామ్స్ ఏమీ లేవు ప్రస్తుతం. ఆలోచించాలి నిజానికి ఆ విషయం కూడా. ఎటువంటి వాటి వల్ల ప్రజల యొక్క మానసిక స్థితిలో వాటి ప్రభావం చూపిస్తుందో అటువంటి సినిమాల్ని మనం తీయరాదు అనే పద్ధతిలో చూపిస్తున్నాం. ఇదంతా చివరికి అది ఎట్లా తయారైందంటే ఇది అలా కూడా చేసేటప్పుడు కూడా అనవసరమైన వాటిని పట్టుకుని కొన్ని చోట్ల దీనివల్ల ఇది ప్రజల్లో వెళ్తే కష్టం కాబట్టి అంటున్నారు అంతే తప్ప ఇలా సామాన్య ప్రజానీకానికి ఈ రకమైన పద్ధతుల్ని వచ్చే పద్ధతులు తీయరాదు అని చెప్పిన సినిమాలన్నీ ఈ నామ్స్తో ఉండాలని చెప్పినా కూడా ఈ పద్ధతుల్లో సినిమాలు తీయాలని కొన్ని నామ్స్ ఫిక్స్ చేసినా కూడా పర్వాలేదు, అది కూడా చేయవచ్చు. కానీ అలా లేదు. సరే, ఇదంతా తీసి పక్కన పెట్టండి. ఇంకొక వైపు సినిమా ప్రమోషన్, ఈ ప్రమోషన్లలో ఉన్న ఇంకా విషయాలు ఇంకా ఏమిటి విపరీతపు ధోరణులు మామూలు అని చెప్పడానికి వీల్లేదు. ప్రమోషన్లో జనాన్ని రెచ్చగొట్టేటట్టుగా ప్రమోషన్లు చేయటం, యూత్ని వాళ్ళ మార్గం నుంచి పక్కకి తప్పించేటట్లుగా ప్రమోషన్లు చేయడం, ఆ ప్రమోషన్లో వాళ్ళని ఊరికి అరుపులు అని అరవడాలు, ఇవన్నీ కాకుండా వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతిలో వాళ్ళని ఇది చేయడానికి యాంకర్లు, ఇవి కాకుండా టీవీలో అలాంటి వాటిలో కొన్ని షోస్ యాంకర్లు అవి, ఆ షోస్లో పిల్లల్ని పిలిచి ఏమిటి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఎంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్, ఏమిటి నీ ఫస్ట్ క్రష్ ఏమిటి, నీ ఇంకా ఇలాంటివన్నీ పిచ్చివన్నీ పిల్లల్ని అడిగి అది అంటుంటే వాళ్ళు ఏదో చెప్తుంటే మిగతా వాళ్ళతో అని అచ్చి చప్పట్లు కొట్టడం, ఇట్లా ఇవన్నీ ఇంత విపరీతపు ధోరణిలో ఈ టీవీ షోలు కూడా ఉంటున్నాయి. ఈ కారణంగా ఏం చేస్తున్నారు అసలు నిజానికి ఏమిటంటే వీటికి కూడా నామ్స్ ఏం లేవు. దీనివల్ల పిల్లలు చెడిపోతారనే పద్ధతిలో ఏం నామ్స్ పెట్టలేదు. పైపెచ్చు వాళ్ళనే పిలిచి ఆహా ఓహో అని పొగడడం, వాళ్ళకి అవార్డులు ఇవ్వటం, ఆ అవార్డులది అదొక పెద్ద ఇది. ఇంకా దానివల్ల అవార్డులలో మా బాధ్యత ఇంకా పెరిగిందంటే వాళ్ళు ఇంకా దీన్ని ఇదే పద్ధతిలో ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంకొకటి ఇది ఏమిటి వీళ్ళు మన కరస్పాండెంట్స్ అంటే ఏమిటి పత్రికా విలేకరులు. నేను ఒకప్పుడు చాలా చూశాను గొప్ప పత్రికా విలేకరులని, సినిమాకి సంబంధించిన పత్రికా విలేకరులని చాలామంది చూశాను. అంటే కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను కూడా. పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, అలాగే గుడిపూడి శ్రీహరి గారు, ఇలాంటి వాళ్ళంతా కొంతమంది ఉన్నారు. సామాజిక బాధ్యత ఉండేది వాళ్ళకి, ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఒక సినిమాలో ఒక తప్పు ఉన్నా కూడా ఈ రకంగా సినిమా ఉన్నందువల్ల ఇట్లా ప్రజల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలి అనే పద్ధతిలో కూడా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళ రివ్యూస్లో. వాటిలో ఇప్పటిదేమిటి అందరూ వరుసగా కూర్చుని పిచ్చి ప్రశ్నలు, ఏమిటి ఫలాని సినిమాలో మీకు ఆ పర్టికులర్ హీరోయిన్ని కూడా మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారు కదా, రిపీట్ చేస్తే ఏమిటో దీని అర్థము అంటే ఏమిటి, కొంతమంది ఏదో వాళ్ళకి మీకు ఏదో సంబంధం ఉంది అని అంటున్నారు, అది ఎంతవరకు నిజమని మనం అనుకోవచ్చు అంటూ వెకిలిగా నవ్వడం. ఇటువంటి పిచ్చి ధోరణిలో ఉన్న ప్రశ్నలు వేస్తూ పత్రికా రంగం వాళ్ళు కూడా చివరికి దాన్ని మొత్తం పత్రికా రచనలని భ్రష్టు పట్టించేలాంటి పరిస్థితి కూడా తెస్తున్నారు. అయితే ఇలా సినిమా రంగానికి సంబంధించి వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఇలా ఉన్నారు అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఎక్కువ మంది ఇలా ఉన్నారు. కొందరు సిన్సియర్గా పనిచేస్తున్నప్పటికీ దాని యొక్క ఫలితాలు అక్కడక్కడ ఊరికే తడుక్కుమని కనిపిస్తున్నాయే తప్ప ఎక్కువ మంది ఇదే పద్ధతిలో ఉన్న కారణంగా ట్రెండ్ ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా ఇది ఒక విషవలయం లాంటిది. ఇంకా
ఇంకా ఇందులో ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అది వాటి గురించి తర్వాత ఆలోచించాలి.